Hi viewers, welcome back to Madhu Talks. And previously post చేసిన వీడియోస్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి ఈరోజు వీడియోలో ఏం చూపించబోతున్నాను అనుకుంటున్నారా? అదే ఎండు చేపల పులుసు, డ్రై ఫిష్ కర్రీ. చాలా అంటే చాలా క్విక్గా వితిన్ 10 మినిట్స్లోనే ఈ కర్రీని మనం తయారు చేసుకోవచ్చు. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎండు చేప ముక్కల్ని తీసుకోవాలి. ముందుగా వీటి తల తోక ఇవన్నీ కట్ చేసుకోవాలి. వీటిపైన పులుసు అనేది ఉంటుంది కాబట్టి వీటిని 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల ఆ పులుసు అనేది ఈజీగా ఊడిపోతుంది. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా 5 నిమిషాల పాటు వీటన్నిటిని నానబెట్టు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4-5 లేత బెండకాయలని ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై అవ్వనవసరం లేదు. ఈ బెండకాయలు అనేవి జస్ట్ కొద్దిగా మగ్గితే చాలు. కొంతమంది దోసకాయలు వేసుకుంటారు ఈ ఎండు చేపల పులుసులో, అలాగే కొంతమంది వంకాయలు కూడా వేసుకుంటారు కదా. సో నేను బెండకాయలు వేసాను. ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా శుభ్రపరచుకున్నటువంటి ఎండు చేపలను కూడా వేసుకోవాలి. ఈ ఎండు చేప ముక్కలు కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు. ఇవి జస్ట్ కొద్దిగా కలర్ మారితే చాలు. ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రివర్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటన్నిటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. పులుసులోకి మనకు మెంతులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు మెంతి పొడి అయినా వేసుకోవచ్చు. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలను వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు ఇవి కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని బాగా టొమాటోస్ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్,
ఇవి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి కర్రీకి మంచి కలర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి 2 నిమిషాల పాటు. రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే టొమాటోస్ మొత్తం మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు, అలాగే ఎండు చేప ముక్కలు ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్క విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రసాన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు చిక్కగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, ముక్క కూడా బాగా ఉడికింది. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు ఇవి కూడా వేసుకొని నిమిషం పాటు ఇలా మగ్గించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మధుశ్రీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.